ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ వచ్చేసి మీనరాశి మీనలగ్నం. మీనలగ్నం వారికి మీకంటూ ఒక స్థాయి ఏర్పడాలంటే మీ రాశాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు తృతీయంలో ఉన్నాడు. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అది మీ జీవితానికి. అలాగే ఉద్యోగం పైన మీ మానసిక స్థితి పైన దెబ్బ వేస్తాడు. అలాగే నెక్స్ట్ మీకు రెండో ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు, అలాగే ఈయన మీకు భాగ్యాధిపతి కూడా. ఈయన వక్రించి పంచమ క్షేత్రంలో ఉన్నాడు, నీచలో పడిపోయాడు. తద్మూలకంగా కుటుంబంలో కలహాలు, అలాగే మీకు భాగ్యస్థానం రావాల్సినటువంటి ధనం చేతికి అందదు. తీర్థయాత్రలు చేయాలనుకున్నా చేయలేరు. భుక్తికి కష్టమవుతుంది. అలాగే గొడవలు, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్, కోర్టు వ్యవహారాలు, ఇవన్నీ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు దశమ కేంద్రంలో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు, ఇప్పుడు 2వ తేదీ మీకు మకరం లేక వచ్చాడు శుక్రుడు. ఇక్కడ మీకు లాభంలో ఉన్నాడు. ఈయన తృతీయాధిపతి, అట్ ద సేమ్ టైం అష్టమాధిపతి లాభంలో ఉండడం పెద్ద కలిసి వచ్చే ఏదైతే ఏం కాదు. లాభంలో శుక్రుడు యోగించాలి, కానీ అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ యోగించే అవకాశం లేదు. ఫైనాన్షియల్గా డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉంటాయి. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ప్రబలంగా మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు కేతువు వచ్చేసి కేతువు సప్తమంలో, ఈయన కేంద్రంలో పాపగ్రహం యోగించాలి కాబట్టి చక్కగా మీకు కొంత దైవభక్తి పెంచుతాడు. తద్మూలకంగా కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి ఒక దశమ కేంద్రంలో ఉన్నటువంటి శుక్రుడు యోగించే అవకాశం కనిపించట్లేదు. మంచిని కలగచేయడు మీ రాశికి. అలాగే నెక్స్ట్ ఈ పక్షంలో చంద్రుడు మీకు ఈ యొక్క అష్టమంలో పడ్డం, అంటే మీకు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు ఈయన వచ్చేసి మీకు అష్టమంలో పడ్డం, సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, పెద్దవారి హెల్త్ ఇష్యూలలో ఇబ్బంది కలగటం, వివాహం కాని వారికి వివాహం దగ్గరకు వచ్చి ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మీనరాశి మీనలగ్నం వారు ఫేస్ చేస్తారు. ఏదైనా ఆర్నమెంట్స్ కొనుక్కోవాలనుకున్నా ఏదైనా ఇంకోటి చేయాలన్నా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా సివియర్గా ఉన్నాయి. ఇవన్నీ గమనించుకుంటూ మీకు చెప్పేది ఒకటే, శుభసూచకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహ ఆరాధన, అలాగే ఒకసారి గానకాపురం పోయేసి ఆ దత్తపీఠాన్ని దర్శించి మంచిని సమకూర్చుకోగలరు. వరువున ముద్ర ఈ చిటికల మీద బొట్టన వెళ్తూ నొక్కి పెట్టుకొని చక్కగా మీరు ఈ యొక్క దత్తాత్రేయ స్వామిని మనసులోకి తీసుకొని శ్వాసను గమనించండి. అలాగే మీరు చలనట అనే రాగాన్ని, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి రాగం చలనట అనే రాగాన్ని ఈ కర్ణాటక సంగీతంలో అది యూట్యూబ్లో వింటూ చక్కగా శ్వాసను గమనించండి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీ దేహ ఆరా పెరుగుతుంది, మానసిక స్థైర్యం వస్తుంది, యోగా నేర్పించబడుతుంది ఈ సంస్థలో, శ్రీ తులసి టీవీ ఛానల్లో. అలాగే అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. మీకు చెప్పిన జాతకం ఇప్పుడు 30-40% పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసినట్లయితే మీకు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. మంచి సంగీతం రాగం మీకు అలర్ట్ చేయబడుతుంది. మీ దశను, లగ్నాన్ని అన్నింటినీ బేరేజ్ వేసుకొని ఇవన్నీ తెలుసుకోవాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.